శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీఎల్సీ అనే దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను. గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషే ఆజ్ఞాపించినట్లు చేసిరి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో మనకి 2 తలంపులు మన జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచెను అనేటువంటి మాట చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, భూమి మీద మనకి ఇరువురి యొక్క ఆశీర్వాదాలు అనేటువంటివి మన జీవితంలో మనం ఖచ్చితంగా ఆశించాలి, పొందుకోవటానికి ప్రయత్నించాలి. మొట్టమొదటిది మన దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుని చేత దీవించబడాలి. దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, మనం ఎంతో ఆశించాల్సినటువంటిది. ఎందుకంటే ఒక సందర్భం మనందరికి కూడా తెలుసు. యేసుక్రీస్తు పరిచర్య చేసే దినాల్లో మరి కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకొచ్చారు యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు వారిని ఆశీర్వదించాలని తీసుకొచ్చినప్పుడు ప్రభు వారిని ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఆయన చేతులు వారి మీద వేసి ఆయన ఆశీర్వదించాడు. అంటే దేవుని ఆశీర్వాదం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రెండవది మనుషుల యొక్క ఆశీర్వాదం. అంటే ఒక మంచి భౌతికమైనటువంటి జీవితంలో కూడా ఆదర్శీయమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు ఉంటారు పెద్దవారు. అంటే మన గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. వారు ఆదర్శనీయులుగా వారి జీవితం యొక్క విధానాలు, వారి క్రియలు, వారి యొక్క పద్ధతులను బట్టి అలాంటి వారి యొక్క ఆశీర్వాదాలు కూడా మనకు చాలా అవసరం. అందుకనే మన ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు వయసునందును, జ్ఞానమందును, మనుషుల దయందును, మరి దేవుని దయందును ఆయన వర్ధిల్లుచుండేనటువంటి మాట జ్ఞాపకం చేసినట్లుగా దేవుని దయ, మనుషుల దయ అనేటువంటిది, వారి ఆశీర్వాదాలు అనేటువంటివి మన మీద ఉండాలి. మోషే మరి యెహోషువ మీద చేతులుంచి ఆయన ఆశీర్వదించినట్లుగానే ఆశీర్వాదం యొక్క అవశ్యమైనటువంటిది, ఆ విశిష్టత అనేటువంటిది గుర్తెరిగి ఉండాలి. మొదటి తలంపు. రెండవ తలంపు, అతడు జ్ఞానాత్మపూర్ణుడు ఆయన కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట వినిరి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మోషే మరి తన చేతులు అహరోను మీద వేసి ఆశీర్వదించడాన్ని బట్టి అహరోను, యెహోషువలు వారు జ్ఞానాత్మ హృదయులు కలిగినటువంటి వారుగా, యెహోషువ, కాలేబులు, ఎందుకంటే మోషే తర్వాత నాయకత్వం వహించినటువంటి వారు. మోషే మరి యెహోషువను ఆశీర్వదించాడు, అహరోను ఆశీర్వదించాడు. వారిపై చేతులుంచి ఆయన ఆశీర్వదించడాన్ని బట్టి మరి దైవికమైనటువంటి జ్ఞానం వారిలోకి వచ్చింది. ఆ జ్ఞానం చొప్పున వారు మరి నడిపించుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు వారి మాటకి లోబడ్డారు, వారి మాటకి విధేయత చూపించారు అన్నటువంటిది దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదాలు, పెద్దల యొక్క ఆశీర్వాదాలు అనేటువంటివి అవి చాలా అవసరం. అవి పొందుకున్నప్పుడు అన్ని విషయాల్లో కూడా మనం వర్ధిల్లగలుగుతాం. అన్ని విషయాల్లో మనం వృద్ధి చెందుతూ మరి ముందుకి సాగేటువంటి అభివృద్ధిలో దేవుడు నడిపించగలుగుతాడు. దేవుడు అట్టి జ్ఞానాత్మను దేవుడు మరి అనుగ్రహిస్తూ మనందరిని కూడా స్థిరపరచునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడి తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యం ద్వారా మాకు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, మోషే యెహోషువపై చేతులుంచి ఆయన ఆశ్రయించాడు నా తండ్రి. దేవా, ఆశీర్వాదం అనేటువంటి యొక్క ఆధిక్యతను, ఆశీర్వాదం యొక్క ప్రాముఖ్యతను ప్రభువా మేము గ్రహించేటువంటి వారుగా నా తండ్రి. దేవా, మరి మీ ఆశీర్వాదాలకు నిరంతరం
కనిపెట్టి ఆశించేటువంటి ఆత్మీయ స్థితిని మా అందరికి దయచేయండి. పెద్దల యొక్క ఆశీర్వాదాలు కూడా నా తండ్రి ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది మేము గుర్తెరుగుతున్నా ప్రభా. పెద్దలకు లోబడేవారుగా, పెద్దలకి గౌరవించేటువంటి మనసును కలిగి ఉన్నట్టుకు సహాయం చేయండి దేవా. ఏ విధంగా యెహోషువ నా తండ్రి జ్ఞానాత్మతో నింపబడ్డప్పుడు నా తండ్రి ఇశ్రాయేలు అందరూ కూడా ఆయన మాట వినిరి అని లేఖనంలో జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి అట్టి జ్ఞానం మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలమైన మీరు సెలవిచ్చావు నా ప్రభా. భూ సంబంధమైన పరసంబంధమైనటువంటి జ్ఞానంతో అయ్యా మరి వ్యక్తిగతంగా దేవా మరి ఉద్యోగాల పరంగా నా ప్రభా అట్టి సమయస్ఫూర్తితో వివేకంతో జ్ఞానంతో ముందుకు సాగలిగినటువంటి కృపను ఈ ఉదయం మీ బిడ్డలైనటువంటి మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం టీఎల్సీ అనేది ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనను గాక.